those during. We had a lot of similar impressions. నమస్తే మా గుడ్ మార్నింగ్. ఈ రోజు July 4th అండ్ అమెరికాది ఈ రోజు 250th బర్త్డే. అమెరికా టర్న్ 250 years old టుడే. అండ్ ఇది ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను ఈ రోజు లిటరలీ ఏం సెలబ్రేట్ చేసుకోలేదురా. ఇంట్లో ఒక్కనే ఉన్నా, లాంగ్ వీకెండ్ ఎటు పోలేదు. మన రూమ్మేట్ బాయ్ కూడా ట్రిప్ కి వెళ్ళిండు. లిటరలీ మొత్తం ఇంట్లోనే ఉన్నా, పని చేసుకుంటా కూర్చున్నా. ఫైర్ వర్క్స్ చూడడానికి పోలేదు, పరేడ్ కి పోలేదు. ఇక్కడ నా అమెరికన్ ఫ్రెండ్స్ తోని దావత్ కి కూడా ఏం పోలేదు. లిటరలీ ఒక నార్మల్ సాటర్డే లాగా ఉంది. బట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఏడా పడితే ఆడ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ అప్పుడు మైండ్ లో ఒక థాట్ వచ్చిందిరా, ఇప్పుడు మనం ఇండియాలో పుట్టి పెరిగినాం, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లా నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్ని ఈ కంట్రీలోనే అయినాయి. సో ఒకసారి కూర్చొని మొత్తం ఆలోచిస్తుండే. We, therefore, the representatives of the United States of America, solemnly publish and declare that these united colonies are, and of right ought to be, free and independent states, that they are absolved from all allegiance to the British crown. మనం అమెరికా గురించి మాట్లాడినప్పుడు నార్మల్ గా జాబ్స్ గురించి మాట్లాడతాం. శాలరీలు, మాస్టర్స్, H1B, గ్రీన్ కార్డు, డాలర్లు, కన్వర్జన్, కాస్ట్ ఆఫ్ లివింగ్. బట్ ఇవన్నిటి నుంచి ఒకసారి జూమ్ అవుట్ అయ్యి చూస్తే వి సీ ఆపర్చునిటీ. అట్లీస్ట్ నా లైఫ్ లో, నా కేస్ లో అమెరికా వల్ల చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. లైఫ్ చేంజ్ అయింది. ఇక్కడ నా జర్నీ కూడా ఏం స్ట్రైట్ లైన్ లో ఏం పోలేదు. ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు లైఫ్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉండే. అండ్ దానికంటే ముందు ఇండియాలో ర్యాపిడో డ్రైవింగ్ చేసేటప్పుడు అది ఇంకా డిఫరెంట్ ఉండే. బట్ అదంతా చేసేటప్పుడు ఐ డిసైడెడ్ ఒక ఛాన్స్ తీసుకుందాం, ఒక రిస్క్ తీసుకుందాం, పక్కా సెట్ చేద్దాం, సెట్ అయ్యేదాకా కష్టపడదాం అని ఫిక్స్ అయ్యి యూఎస్ వచ్చిన. అఫ్ కోర్స్ స్టూడెంట్ లాగా F1 వీసా మీద వచ్చిన. డేటా సైన్స్ డిగ్రీ తీసుకున్నా. బట్ అప్పటి నుంచి కెరీర్ మాత్రం యూఎక్స్ డిజైన్ లో బిల్డ్ చేస్తున్నా. ఒక చిన్న ఇంటర్న్షిప్ చేసిన ఉండే, ఒక చిన్న ఫ్యాన్ ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ వర్క్ చేసిన ఉండే, పిచ్చోన్ లాగా ఆల్ ఇన్ పోయి జాబ్ అంటే చేసిన ఉండే. వీసాల గురించి, టైం లైన్ల గురించి అప్పుడప్పుడు టెన్షన్ పడ్డా. లోన్ క్లియర్ చేసేది ఎట్లా అని చెప్పి బాగా ఆలోచిస్తుండే. నేను ఇంత లోన్ తీసుకొని యూఎస్ కి వచ్చి డేటా సైన్స్ డిగ్రీ నుంచి ఇప్పుడు రిస్క్ తీసుకొని యూఎక్స్ డిజైన్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నా కదా. ఈ ట్రాన్సిషన్ వల్లే మన బిస్కెట్ అవుతుందా, ఏమన్నా చాలా పెద్ద కష్టం వచ్చి పడుతుందా అని చెప్పి నేను తీసుకున్న డెసిషన్స్ మీద బాగానే డౌట్ ఉండే. అండ్ సమ్వేర్ ఇదంతా జర్నీలా నేను నేర్చుకుంటున్నది ఏదైతే స్టఫ్ ఉందో అది నేను నాలాంటి ఒక్కడికి హెల్ప్ కావాలి అని చెప్పేసి ట్రై చేసుకుంటే ఈ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ బీన్ లైక్ 8-9 years ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి. అండ్ స్పెసిఫిక్ గా యూఎస్ రిలేటెడ్, మాస్టర్స్ రిలేటెడ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి దగ్గర 4 years దాటిపోయింది. నేను ఎప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. బట్ నౌ దట్ ఐ థింక్ అబౌట్ ఇట్, రైట్, బాబాయ్ ఇండియాలో క్లూలెస్ టీనేజర్ రా, 17 years, అప్పుడే బీటెక్ జాయిన్ అయినా, ఏం తెలియదు, పైసలు సంపాదించడానికి ఎట్లా అని చెప్పి బాగా ఆలోచన చేస్తుండే. యూట్యూబ్ ఇష్టం కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేసిన. తర్వాత 18 years రాగానే లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎట్లా సంపాదించవచ్చు పైసలు అని అంటే ర్యాపిడోలో డ్రైవింగ్ చేసుకోవచ్చు కదా అని అప్పుడు ఒకటి తెలిసింది. అప్పుడే హైదరాబాద్ కి చాలా కొత్తగా వచ్చినుండే. సో అది స్టార్ట్ చేసిన. అక్కడ నుంచి కొంచెం డబ్బులు సంపాదించుకొని దాంతోని చిన్న లైట్లు, ఇంకా బయట దొబ్బి తినడానికి పైసలు, మన స్లైస్ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకోనికి దానికోసం పైసలు, ఇవన్నీ మెల్లమెల్ల సెట్ చేసుకుంటా. తర్వాత ఒక పాయింట్ లా ఇండియాలో 3.5 lakhs ప్యాకేజ్ తో ఒక చిన్న జాబ్ వచ్చింది, అది చేస్తుండే. నెక్స్ట్ ఈ పాయింట్ కి ఒక స్టార్ట్అప్ పెట్టినుండే, ఆ స్టార్ట్అప్ బిస్కెట్ అయింది. లైఫ్ లో ది అల్టిమేట్ లోయెస్ట్ పాయింట్ అప్పుడు చూసిన. తర్వాత కానీలే పోతే పోయింది, ఇప్పుడు మళ్ళీ మనం సెట్ చేద్దాము అనే ఇంటెన్షన్ తోని నేను పడ్డ కష్టం ఇంకొకటి పడొద్దు అని చెప్పి ఏదైనా ఒక చిన్న ఇన్సైట్ ఆర్ నా వల్ల ఒక చిన్న హెల్ప్ ఇవ్వకన్నా అయినా కానీ నాకు చాలని చెప్పి ఒక రూమ్ లో కూర్చొని మన మెయిన్ ఛానల్ కోసం మన యూఎస్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ ఇప్పుడు చూస్తే దగ్గర ఓవరాల్ 2 లక్షల మంది కంటే ఎక్కువ, 200K plus పీపుల్, ఇంత మందితోని ఒక క్రేజీ కమ్యూనిటీ తయారైంది. కొన్నిసార్లు లిటరలీ ఐ డోంట్ అక్నాలెడ్జ్ హౌ క్రేజీ ఇట్ ఈస్. ఇక్కడ లైఫ్ కానీ అమెరికా కానీ మొత్తం ఏదో మ్యాజిక్ చేసి ఓం ఫట్ స్వాహా అని చెప్పి ఏమి ఇయ్యలేదు. యూఎస్ కి రాగానే మనకి జాబ్ ఆపర్చునిటీలు ఏం రాలేవు. యూఎస్ కి రాగానే మన బ్యాంక్ లో పైసలు పడలేవు. ఉన్న వల్ల ఒక పెద్ద లోన్, దగ్గర ₹1 కోటి లోన్. బట్ స్టిల్ యూ హ్యావ్ టు స్ట్రగల్, యూ హ్యావ్ టు ఫైండ్ అ జాబ్, యూ విల్ బి రిజెక్టెడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. చాలా దరిద్రమైన డెసిషన్లు తీసుకుంటాం. వీసాతో ఏదో ఒక అన్సర్టనిటీ ఉండనే ఉంటుంది. లే ఆఫ్ అయితాయా, ఏమైతుందా, ఈ అన్సర్టనిటీ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంత ఎక్కువ కష్టపడ్డా గానీ వర్కౌట్ కాదు, ఏదో ఒకటి బిస్కెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు అమెరికా ఒక పర్ఫెక్ట్ కంట్రీనా అంటే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ. బికాస్ ఇప్పుడైతే ఎంత అన్సర్టనిటీ ఉండాలో అంత అన్సర్టనిటీ ఉంది, థ్యాంక్స్ టు తాత. But for me personally, this country sort of gave me a place where I can take my chance. And I think అది నాకు ఫ్రీడమ్ అనే మాట అర్థంని చేంజ్ చేసిందిరా. ఐ మీన్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఏదో మనకు నచ్చింది చేయడం కాదు. కొన్నిసార్లు ఫ్రీడమ్ అంటే ఈ ఆపర్చునిటీ రా. ఆ ఆపర్చునిటీ వల్ల నిన్ను నువ్వు కొత్తగా వెతుక్కోగలుగుతావు. ఇప్పుడు ఒక ఫీల్డ్ లో ఇంతగానం ఖర్చు పెట్టి చదివి కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ లో జాబ్ చేయడం, అండ్ ఒక ఫుల్ టైం జాబ్ చేసుకుంటా, ఇంతగానం ఎఫర్ట్, ఇంతగానం బ్రెయిన్ పెట్టుకుంటా, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ, మన MVP గ్యాంగ్ కోసం, ఇట్లా వైబ్ కోసం, ఎవడో ఒక నాలాంటి వాడికి కొంచెం హెల్ప్ కావాలని చెప్పేసి వీడియోస్ చేయడం, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్నిసార్లు బిస్కెట్ అయినా మళ్ళీ ట్రై చేయడం, ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చిందిరా. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అమెరికా బ్రో. ఇది అఫ్ కోర్స్ నేను ఇండియన్ ని, మన ఫ్యామిలీ, మన వాల్యూస్, మన అప్బ్రింగింగ్ మొత్తం అంతా ఇండియా నుంచి వచ్చినాయి. బట్ అట్ ద సేమ్ టైం అమెరికా అనేది నాకు తెలియకుండా నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అయిపోయింది. నా ఎడ్యుకేషన్, నా కెరియర్, నేను నేర్చుకున్న ఫైనాన్షియల్ లెసన్స్, పెద్ద రిస్కులు, ఆపర్చునిటీలు, అండ్ ముఖ్యంగా దరిద్రాలు ఉన్నాయి లేని అన్ని ఈ ఎర్లీ 20s లో మొత్తం ఇన్నే అయినాయిరా. 22 ఉన్నప్పుడు యూఎస్ కి వచ్చిన, 26 అయిపోయినా, 4 years అయిపోయిందిరా. లైఫ్ ని కొంచెం సీరియస్ గా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాతనే. ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ ఈ 250th anniversary ని మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు.
చేసుకుంటున్నారు. బట్ మన ఇంటి ముందర ఒక మనిషి లేడరా, అందరు ఇంట్లో ఉన్నట్టున్నారు, ఎగ్దమ్ సూన్సాన్, షాపులు గీపులు అన్ని బంద్. అండ్ ఐమ్ అలోన్ టుడే, సో ఐ జస్ట్ బీన్ థింకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ దిస్ స్టఫ్. ఒక 3-4 ఇయర్స్ ముందు సంజుగానికి ఇప్పుడు ఇట్లా ఉంటాడు అని చూపించినాం అనుకో, మోస్ట్ ప్రాబబ్లీ అసలు నమ్మకపోతుండే కావచ్చు. అండ్ ఐ ఆల్వేస్ ట్రై టు నో వాట్ ఐ వాంట్. అంటే ఒకటి కావాలి అని దాన్ని మేనిఫెస్ట్ చేసుకొని దాన్ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. బట్ కొన్నిసార్లు అది నిజంగానే అవుతుందా, నిజంగానే కాదా, ఎట్లయితుంది, ఏమైతుంది, ఇదంతా మనకు తెలియదు కదా. కొన్నిసార్లు మనం ప్లాన్ చేసి జెన్యూన్ ఎఫర్ట్స్ తోని ట్రై చేస్తూనే ఉంటే ఇట్ కుడ్ వర్క్అవుట్ సమ్ డే. ఇప్పుడు ఇంకా కెరియర్ లో చాలా చేయాలి, ఇప్పుడే లోన్ క్లియర్ అయింది, అండ్ లైఫ్ ఇంకా చాలా ఫిగర్ అవుట్ చేయాలి, అండ్ ఇంట్లో పెళ్లి చేసుకోవాలి అని అంటున్నారు, అదొకటి ఉంది. బట్ రైట్ నౌ ఐమ్ జస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది ఆపర్చునిటీస్ అండ్ ఫర్ ద పీపుల్ దట్ హావ్ మెట్ హియర్, ఫర్ ద ఛాన్సెస్ ఐ వాస్ ఏబుల్ టు టేక్. అండ్ ఒక క్రేజీ డౌన్ ఫాల్ ఉన్నా కానీ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ తీసుకొని స్టార్ట్ చేసి టు గెట్ గోయింగ్. అండ్ టుడే ఐ థింక్ దాట్స్ వాట్ అమెరికా మీన్స్ టు మీ. ఏదో సినిమాలల్లో ఆడిడ చూసేటట్టు ద క్రేజీ అమెరికన్ డ్రీమ్ అది కాదు, బట్ మనని మనం బిల్డ్ చేసుకోవడానికి ఆ ఛాన్స్, ఆ ఆపర్చునిటీ దొరకడం, అండ్ దట్ ఫ్రీడమ్ టు కీప్ పర్సూయింగ్ సంథింగ్ బెటర్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్ హూ ఆర్ సెలబ్రేటింగ్. అది వీడియో ఫ్యూచర్ లో చూస్తారు కాబట్టి బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అది కథ. ఇప్పుడు ఇక సీదా గో టు జిమ్, వర్కౌట్ చేద్దాం, సెట్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో చూద్దాం. Later that night. Soon after. Alright, జిమ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. Now it's about 2:30 AM right now and I'm going straight to sleep. And with that మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. And yeah, అంతే మరి, bye.